హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమంతాస్ మన్నా క్రియేషన్స్, అవర్ చాయిస్ యువర్ బ్యూటీ. ఈరోజు ఏంటంటే కాంబో ఆఫర్లో మనకి పెండెంట్స్ అండ్ చైన్స్ అండి. కాలేజ్ గర్ల్స్ కానీ లేదు అంటే ఏదన్నా మనకి సింపుల్గా కుర్తీస్కి అలా వేసుకోవాలి అనుకుంటే చిన్న సింపుల్ చైన్ అండ్ పెండెంట్స్ కాంబినేషన్ తోటి పిక్ ఎనీ $3 అండ్ 1 చైన్ అనమాట. ఇది జస్ట్ $499 అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. సో చిన్న ఐటమ్సే కాబట్టి మీరు వేరే ఏదైనా ప్రోడక్ట్తో కలిపి యాడ్ చేసుకుంటే, అంటే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ ఉంటాం కదా, ఆ ప్రోడక్ట్తో కలిపి యాడ్ చేసుకుంటే మీకు ఈ ప్రోడక్ట్స్ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి. లేదు మాకేమీ వద్దు, ఇంకా ఈ ఒక చైన్ అండ్ 3 పెండెంట్స్ చాలు అనుకుంటే కనుక $499 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ₹70 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం గివ్ అవే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ కంటిన్యూ చేసేద్దాము. గివ్ అవే ఏంటి అంటే ప్రీవియస్ డే వీడియోస్లో నుంచి మనం ఈరోజు గివ్ అవే ఇస్తాం కదా. సో అదేంటంటే నేను నిన్న లైవ్ వీడియో నుంచి తీస్తున్నాను. అదేంటంటే అప్లోడ్ వీడియోకి మ్యాక్సిమం అందరూ కూడా కమెంట్స్ ఎక్కువ పెట్టలేదు. ఒక్కసారి అప్లోడ్ వీడియో ఆర్ లైవ్ వీడియో రెండింటికి కూడా మీరు కమెంట్స్ అనేది పెట్టేసేయండి. కమెంట్స్ పెడితే మనకి ఏంటంటే ప్రీవియస్ డే వీడియోస్ ఏదన్నా కావచ్చు, ఇన్ షార్ట్ కావచ్చు, ఏదన్నా ర్యాండమ్గా ఒకటి అనమాట, మనకు నచ్చినట్లు ఏదన్నా ఒకటి తీసుకొని దాంట్లో నుంచి మనం గివ్ అవే అనౌన్స్ చేస్తాము. సో ఇదేంటంటే ₹500 గిఫ్ట్ వోచర్ ఉందండి దీంట్లో విన్ అయిన వాళ్ళకి. ఎలా అయితే మనం లైవ్లో స్క్రోలింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి 500 గిఫ్ట్ వోచర్ ఇస్తున్నామో దీంట్లో కూడా అలానే అనమాట. సీమా గారు అండి, సీమా 528, సీమా 93 లైక్ ఆల్ సూపర్ ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ డిజైన్స్. సీమా గారు కంగ్రాచులేషన్స్. ₹500 గిఫ్ట్ వోచర్ మనం లైవ్లో స్క్రోలింగ్లో విన్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం కదా. సో అలానే ఇది కూడా ఈ విన్నర్కి కూడా ₹500 గిఫ్ట్ వోచరే ఉంటుంది. సో గిఫ్ట్ వోచర్తో ఏంటంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదన్నా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ గివ్ అవే రూల్స్ మాత్రం క్లియర్గా అందరూ ఫాలో అయితేనే డిస్పాచ్ అవుతుందండి. గివ్ అవే రూల్స్ ఫాలో అన్న వాళ్ళకి డిస్పాచ్ కాదు. దాని తర్వాత మీరు అంటే ఫీల్ అవుతారు అలా అని ఏం లేకుండా చక్కగా మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం క్లియర్గా అందరూ రూల్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇది వచ్చేసి 1 చైన్ అండ్ $3 వస్తున్నాయి. 499కి షిప్పింగ్ ఎక్స్ట్రా. మీకు షిప్పింగ్ కూడా ఇంకా రెడ్యూస్ కావాలి అనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా రావాలి అంటే మన దగ్గర వేరే ప్రోడక్ట్స్ వాటితో పాటు యాడ్ చేసేసుకోండి. అండ్ వన్స్ అగైన్ గివ్ అవే రూల్స్ ఏంటంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి, వీడియోకి లైక్ చేయాలి, లైక్ నెంబర్ కమెంట్లో ఉండాలి. అండ్ మీకు లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి మీరు ఏదైతే కమెంట్లో పెడుతున్నారో అది. అండ్ 1 వీక్ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. సో విన్ అయిన తర్వాత వాట్సాప్ స్టేటస్లో మీరు వీడియో లింక్, యూట్యూబ్ లింక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఆర్ ఇన్స్టా పేజ్ లింక్ ఏదో ఒకటి మీరు స్టేటస్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఆఫ్టర్ 24 అవర్స్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయాలన్నమాట. అండ్ 1 వీక్ మీరు లైవ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈరోజు విన్ అయ్యారు అంటే సో నెక్స్ట్ ఫ్రైడే మీది డిస్పాచ్ అవుతుంది. సో అదే రోజు మీరు ఫ్రైడే రోజు మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని మాకు షిప్పింగ్ ఛార్జ్ పే చేస్తే సరిపోతుంది. జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ₹70 షిప్పింగ్ ఛార్జ్, ఆర్ క్లాతింగ్ తీసుకున్న వాళ్ళకి ₹100 షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇవేనండి, సింపుల్గా ఉంటుంది గివ్ అవే రూల్స్. ఇవన్నీ మీరు ఫాలో అయితే కనుక మీరు చక్కగా మంచి మంచి గివ్ అవేస్ గెలుచుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇచ్చే ప్రోడక్ట్ కాకుండా మీకు నచ్చింది మీరు గివ్ అవేగా గెలుచుకునే ఛాన్స్ అనమాట. సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. సో ఇంకా ప్రొడక్ట్స్లోకి స్టార్ట్ చేసుకుందాం. చాలా ఫాస్ట్గా చూపించేస్తాను ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఫస్ట్ అన్నీ నేను పెండెంట్స్ చూపించేస్తాను, ఆ తర్వాత చైన్స్ చూద్దాము. సో పెండెంట్స్లో ఏంటంటే మీకు నచ్చినవి ఏవైనా $3 తీసుకోండి. సింపుల్ అండ్ క్యూట్గా చాలా చిన్నగా కుర్తీస్కి కానీ అండ్ కాలేజ్ పిల్లలకి కానీ చిన్న పిల్లలకి కూడా ఫంక్షన్ వేర్కి వేయచ్చు, అంత మంచి డిజైన్స్లో ఉంది. జస్ట్ త్రీ పెండెంట్స్ అండ్ వన్ చైన్, $499. ఫస్ట్ మనం ఏంటంటే సింగిల్ స్టోన్లో చూసేద్దాము. సింగిల్ స్టోన్లో రౌండ్ షేప్లో కొంచెం ఎక్కువ కలర్స్ వచ్చాయి మనకి. సో ఫస్ట్ నేను రౌండ్ షేప్ పెండెంట్తో స్టార్ట్ చేస్తున్నాను. మింట్ గ్రీన్ రౌండ్ షేప్లో వచ్చింది. డిటాచబుల్, రిమూవ్ చేసేసి మనం ఏ చైన్స్కైనా వేసుకోవచ్చు, ఆర్ మీ దగ్గర గోల్డ్ చైన్ ఉంటే దానికి కూడా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్క ప్రోడక్ట్కి ప్రైస్ చూపించట్లేదండి, వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు 3 పెండెంట్స్ అండ్ 1 చైన్ సెలెక్ట్ చేసుకోండి. మింట్ గ్రీన్. అండ్ వన్ మోర్ థింగ్,
ఇప్పుడు ఈ పెండెంట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒకసారి దీంట్లో కలర్స్ చూపించేస్తాను నేను. ఓకేనా? వైట్, దీని తర్వాత వన్ మోర్ ఆప్షన్ ప్లెయిన్ చైన్ కాకుండా యాక్చువల్గా ఏంటంటే ఒక కస్టమైజేషన్ చేసుకున్నారు, అది కూడా చూపిస్తాను మీకు ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది. వైట్ అండ్ పింక్ రౌండ్ షేప్లో వచ్చింది, సింగిల్ స్టోన్లో పింక్ అండ్ బ్లాక్ స్టోన్ and black stone and baby pink and violet color, చాలా సూపర్ డూపర్ కలర్ అండ్ రేర్ కూడా వైలెట్ అండ్ గ్రీన్. రౌండ్ షేప్లో ఇవి ఉన్నాయి కదా ఈ పెండెంట్స్. యాక్చువల్గా ఒక కస్టమర్కి ఏంటంటే రిక్వైర్మెంట్, ఇవి ఒరిజినల్ సీజెడ్ బీడ్స్ అనమాట. సీజెడ్ బీడ్స్ చాలా సన్నగా స్క్వేర్ లుక్లు అనమాట, అంటే బాక్స్ టైప్లో వచ్చింది షేప్ కూడా. జనరల్గా మనం సీజెడ్స్ చాలా డిఫరెంట్ షేప్స్లో, డ్రాప్ షేప్, ఇలా బిగ్ సైజ్ అలా చూస్తున్నాం కదా, బట్ ఇది వచ్చేసి చాలా స్మాల్ సైజ్లో బాక్స్ షేప్ లాగా వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే లైన్ టు లైన్ వేపించేసుకొని ఇలా సింగిల్ లైన్, అంటే డ్రెస్సెస్కి కానీ ఆర్ శారీస్కి కూడా కొంచెం సింపుల్గా కావాలనుకున్నప్పుడు మనం ప్లెయిన్ చైన్ లాగా కాకుండా, వన్ సెకండ్ అండి, ప్లెయిన్ చైన్ లాగా కాకుండా చక్కగా, అంటే నేను ఇప్పుడు మీకు మ్యాచింగ్ లాగా చూపిస్తున్నాను కానీ మీకు నచ్చితే మీరు కాంట్రాస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి, ఒరిజినల్ బీడ్స్ తోటి మంచిగా మైక్రో ప్లేటింగ్. ఇది 2 లైన్స్ అయినా వేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే. ఇదిగోండి, గ్యాప్ కూడా ఎక్కువే ఉంది, బట్ ఆ కస్టమర్ ఏంటంటే నాకు సింగిల్ లైన్ చాలు అన్నారు, సో అందుకే మేము సింగిల్ లైన్లో చేసాము. సో ఇది వేసుకుంటే కూడా మనకి చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. వావ్ అనాల్సిందే, అంత మంచిగా ఉంది. సింపుల్గా ఉంటుంది కానీ బట్ మనకి చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అయితే. సింగిల్ లైన్ వచ్చేసి విత్ పెండెంట్తో. అండ్ మీకు కంపల్సరీ బేబీ పింక్ అంటే, నేను మనకి ఏంటంటే ఎక్కువ లేడీస్ బేబీ పింక్ ప్రిఫర్ చేస్తారు, లైక్ చేస్తారు కదా, సో దానికోసమని నేను బేబీ పింక్ మీకు చూపించాను. కానీ మనకి పింక్ వద్దు అనుకుంటే, అంటే ఐ మీన్ పింక్ విత్ పింక్ రెండు కలిసిపోయినట్లుగా ఉంది, మనకి డిఫరెన్స్ ఏమీ తెలియట్లేదు అనుకుంటే పింక్ విత్ వైట్ కానీ ఆర్ బేబీ పింక్ విత్ డార్క్ పింక్ ఎలా అన్నా కస్టమైజేషన్ అంటే ఐ మీన్ చేంజ్ చేసుకోవటమే కాబట్టి మనం ఎలా అన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, బేబీ పింక్ విత్ వైట్ కానీ. సో 18 ఇంచెస్ అప్రాక్సిమేట్ లెంత్ వస్తుంది. అండ్ ఇంకొక కలర్ చూపించిన, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో మీకు సీజెట్స్లో ఏం కలర్స్ కావాలన్నా కస్టమైజేషన్ ఇలానే చేయించుకోవచ్చు. ఐ మీన్ లేయర్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. బట్ సింపుల్గా అడిగిన వాళ్ళకైతే సింగిల్ లైన్ కానీ, బట్ మన చాయిస్ ప్రకారం అనమాట, మన అకేషన్ని బట్టి కూడా. యాక్చువల్గా డ్రెస్సెస్కి అలా ఆఫీస్ వేర్కి పెట్టుకోవాలనుకుంటే సింగిల్ లైన్ సరిపోతుందని చెప్పేసి సింగిల్ లైన్. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, పర్పుల్ కలర్, లావెండర్ కలర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్, చాలా ఎలిగెంట్ లుక్తో ఉంది. ఇలా సెట్ చేయించుకున్నారనమాట ఈ పెండెంట్స్ని. అంటే ఆ కస్టమర్ ఏంటంటే, మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను నేను చాలా పెండెంట్స్, ఆ కలెక్షన్స్ అన్నిట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలరు, 2 కలర్స్ అలా తీసుకున్నారనమాట ఒక్కొక్క షేప్లో. ఇవన్నీ రౌండ్ షేప్ కదా. అండ్ ఇంకొక కలర్ కూడా ఉంది, అంటే ఆ కస్టమర్కి ఈ 3 కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, రెగ్యులర్ కలర్స్ కాకుండా అని చెప్పేసి దీస్ 3 సెలెక్ట్ చేసుకున్నారు. బట్ మీకు ఏదన్నా కావాలి అంటే మీరు వేరే కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. బరువుగా కూడా ఉంటుందండి, ఒరిజినల్ బీడ్స్ కాబట్టి మనకి వెయిట్ కూడా తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్లోయిష్ గ్రీన్ లాగా అనమాట, అదొక డిఫరెంట్గా ఉంది. దీనికి కాంబినేషన్ ఏంటంటే ఇది సెట్ చేసుకోవచ్చు, ఇదైనా పెట్టుకోవచ్చు, వైట్ అయినా. సో ఓవరాల్గా ఏంటంటే పింక్ తీసుకున్నారు, ఇలా మనం ఈ 3 చైన్స్కి ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మీకు సపరేట్గా ఇలా చైన్స్ కావాలి అంటే 200 రూపీస్ అండ్ 400 రూపీస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఈరోజు వీడియోలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా షిప్పింగ్ ఎక్స్ట్రానే. మీరు వేరే ఏదన్నా మన ప్రోడక్ట్స్ తీసుకుంటే, అంటే మనం అన్ని ప్రోడక్ట్స్కి మ్యాక్సిమం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాం కదా, సో వాటితో యాడ్ చేసుకుంటే కనుక మీకు ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి.
అండ్ రియల్ సీజెడ్స్లో దీస్ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అప్రాక్సిమేట్ లెంత్ వచ్చేసి మనకి 17 to 18 ఆ మధ్యలో వస్తుందన్నమాట. షార్ట్ లెంతే. ఏంటంటే పెండెంట్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటికి వేసుకోవటానికి. సో ప్రజెంట్ అయితే అండ్ దీంట్లో డార్క్ వైలెట్ అవి కూడా ఉన్నాయి. బట్ ఇవి కావాలి, ఇవి నచ్చాయి బాగా, ఎవరికన్నా రియల్ బీడ్స్లో కావాలి కలర్స్ అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఏవేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది ఇమేజెస్ పంపిస్తాను. అండ్ ఇవేంటంటే ఈ 3 రెడీ అయినాయి అనమాట కస్టమర్కి. అంటే ఇప్పుడు నేను ఎలాగైతే వీడియోలో ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను కాబట్టి, అంటే ఐ మీన్ పెండెంట్స్ చూపిస్తున్నాను కాబట్టి సేమ్ పెండెంట్స్ కోసమే నల్ల పూసలు చైన్ చేయించుకున్నారు. అలానే ఇది అనమాట. ఇది వచ్చేసి ఈచ్ చైన్ 400 రూపీస్ పడుతుంది ఎక్స్ట్రా ఇది. ఓకేనా? అండ్ దీంట్లో ఇంకా మనం పెండెంట్స్లో చూసేద్దాం. ఏంటంటే ఇప్పుడు నాకు గుర్తు వచ్చి అది చూపించాను అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మనకి 499 ఇచ్చే చైన్ అది కాదు, మైక్రో ప్లేటింగ్లో వస్తుంది. మీకు అడిషనల్గా జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, వీటికి కూడా యూజ్ చేయొచ్చు పెండెంట్స్ అన్న దాంతో నేను అవి చూపించాను. సో ఓవెల్ షేప్లో బ్లాక్ స్టోన్, బ్లూ ఆర్ బ్లాక్ పెట్టినప్పుడు మాత్రం నాకు కలర్ క్లియర్గా మెన్షన్ చేయండి. దిస్ వన్ బ్లూ ఓవెల్ షేప్ అండ్ దిస్ వన్ పింక్ అండ్ దిస్ వన్ పింక్. ఓవెల్లో దీస్ 3 కలర్స్. అండ్ నెక్స్ట్ స్క్వేర్. ఆ కస్టమర్ ఏం చేశారంటే ఓవెల్లో ఒకటి, స్క్వేర్లో ఒకటి, రౌండ్ షేప్లో ఒకటి, అండ్ నెక్స్ట్ చూపిస్తాను ఇంకా చాలా బ్యూటిఫుల్ పెండెంట్స్ ఉన్నాయి. అట్లా సింగిల్ కలర్స్లో అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నారు. సో దిస్ వన్ స్క్వేర్ వైట్, స్క్వేర్ బ్లాక్ అండ్ గ్రీన్ దీస్ 3. అండ్ నెక్స్ట్ ఫ్లవర్లో 3 కలర్స్ వచ్చాయి. అన్నిటికీ కూడా పైన హుక్ ఉంటుంది కదా, కొంచెం పెద్దగానే ఉంది. మరీ సింగిల్ లైన్ కాకపోయినా 2 లైన్స్ అలా వేసుకోవచ్చు. మనము ఏదన్నా బీడ్ చైన్స్కి అలా బ్యాక్ సైడ్ రింగ్ ఎలాంటిది యూస్ చేస్తామో హుక్స్, అది ఎంత థిక్నెస్ ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇది అడ్జస్ట్ అవుతుందండి. మీరు ఫస్ట్ అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. బాగా లావుగా థిక్గా ఉంటే మళ్ళీ దీంట్లో అడ్జస్ట్ కాదు. సో ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. వైట్, గ్రీన్ అండ్ పింక్ 3 కలర్స్. అండ్ సింగిల్ కలర్, దీంట్లో చిన్న ఫ్లవర్ చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఫ్లవర్ పెండెంట్స్ అన్నిట్లో ఎనీ 3 పెండెంట్స్ అండ్ 1 చైన్ మీన్స్ ప్లెయిన్ మైక్రో ప్లేటింగ్ చైన్స్ వస్తాయి. బీడ్స్ ఏంటంటే నేను జస్ట్ మీకు క్యాజువల్గా ఒక ఐడియా కోసం ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు వీటికి అన్నట్లు మీకు చూపించాను అనమాట. పర్టికులర్గా ఈ బీడే అని కాదు, నీకు ఇంత కాస్ట్ అవసరం లేకపోయినా, అంటే ఇంత కాస్ట్ పెట్టే అవసరం లేదు అనుకుంటే కనుక, అంటే రిక్వైర్మెంట్ లేదు ఇప్పుడు అనుకుంటే స్పిన్నర్స్ వస్తాయి కదా మనకి, దాంట్లో అయితే ఆల్మోస్ట్ 20-25 కలర్స్ ఉంటాయి. వాటిలో సింగిల్ లైన్కి ఇవి పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఇదేంటంటే సీజెట్స్ పెట్టుకుంటే పార్టీ వేర్కి బాగుంటుంది అని చెప్పేసి కాస్ట్లీ లుక్ ఉంది కాబట్టి అది అడ్జస్ట్ చేసాము. మనకంత కాస్ట్లో వద్దులే ఇప్పుడు పెండెంట్స్ చిన్నవి కదా అనుకుంటే మీరు నార్మల్ ఏ బీడ్స్ కన్నా సెట్ చేయించుకోవచ్చు. బేబీ పింక్ ఫ్లవర్ డిజైన్లో అండ్ డార్క్ పింక్ ఫ్లవర్ లాగా వచ్చింది. అవుట్ సైడ్ అంతా వైట్ స్టోన్స్ వచ్చేసి మిడిల్లో మనకి కలర్ స్టోన్ అండ్ బేబీ పింక్ వచ్చింది అండ్ వైట్. జస్ట్ మీరు చేయాల్సిందంతా ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారో అది స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి షేర్ చేయండి. అండ్ పికో కొంచెం ప్లెయిన్ లుక్ కనిపిస్తుంది, వైట్ స్టోన్స్ వచ్చాయి కదా, సో కొంచెం మనకి ప్లెయిన్ లుక్ కనిపిస్తుంది. 1 మోర్ ఫ్లవర్, ఇది చిన్నగానే ఉందండి. రింగ్ సైజ్ ఇంత వచ్చి గ్రీన్, వైట్ అండ్ పింక్ దీంట్లో 3. అండ్ నెక్స్ట్ గణేష్ పెండెంట్, వినాయకుడు ప్లెయిన్ అనమాట, దీంట్లో స్టోన్స్ లేవు, వినాయకుడు అండ్ ఫిష్ అండి, చాలా బాగుంది ఫిష్ అయితే ఇలా వస్తుంది.
అండ్ ఇంకొకటి ఉంది. చాలా బాగుంది కదా ఇది. బాయ్స్కి కూడా బాగుంటుంది ఇదైతే. చక్కగా ప్లెయిన్ చైన్కి బాయ్స్కి కూడా చాలా బాగుంటుంది. 1 హార్ట్ వైట్ విత్ రూబీ అండ్ లార్డ్ బాలాజీ కొంచెం వెస్ట్రన్ లుక్ లాగా గ్రీన్, అదొక మెహందీ గ్రీన్లో డిఫరెంట్ కలర్ వైట్ స్టోన్స్. ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాగా వచ్చారండి. ఏంటంటే స్టోన్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. స్టోన్ వచ్చింది. గ్రీన్ అండ్ సేమ్ దాంట్లోనే పింక్. మనకి కింద పెండెంట్కి ఇలా వచ్చింది డిఫరెంట్గా పింక్ కలర్. కొంచెం పెద్దగా ఉండాలి, మరి సింగిల్ స్టోన్ కాదనుకుంటే కొంచెం పెద్ద పిల్లలు అలా. ఇప్పుడు ఏముందిలేండి, పిల్లలు కూడా సింపుల్గానే ఇష్టపడుతున్నారు ఎక్కువ. పింక్ కలర్ అండ్ గ్రీన్, పింక్ అండ్ గ్రీన్. నెక్స్ట్ సింగిల్ స్టోన్స్లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది. బట్ ఇదేంటంటే రింగ్ లాగా కాకుండా దీంట్లో వచ్చేస్తుంది. మీకు సపరేట్గా ఏదైనా నల్ల పూసలు అలా చేపించుకోవాలి అంటే వేసుకోవచ్చు ఇవి. 1 సెకండ్. ఈ పెండెంట్స్ మీకు ఈ చైన్స్కి సెట్ కాదులేండి. నల్ల పూసలు అలా ఏదైనా మేకింగ్ చేయించుకోవాలి అంటే మీకు ఈ పెండెంట్స్ తీసుకోవచ్చు. సపరేట్గా మీరు ఏదైనా కస్టమైజేషన్ చేయించుకుంటారు, బీడ్స్ అటాచ్ చేసేసుకోవాలి అనుకుంటే ఇవి యూజ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే రింగ్ సైజు మనకు కొంచెం చిన్నగా వచ్చింది. సో డిటాచబుల్గా యూజ్ చేసుకోవటానికి రాదు. మీరు ఏదైనా బీడ్ చైన్స్కి కానీ నల్ల పూసలకి అలా అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఏ ప్రోడక్ట్లో అయినా మీరు బ్లూ ఆర్ బ్లాక్ రెండు ఒకటే కాంబినేషన్తో, అంటే ఒకటే ప్యాటర్న్లో వచ్చినాయి 2 కలర్స్ అంటే మీరు కింద అంటే స్క్రీన్ షాట్ పంపించినప్పుడు నాకు క్లియర్గా మెసేజ్లో సెండ్ చేయండి. అది బ్లూ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా మీరు ఆర్ బ్లాక్ అనేది. ఎందుకంటే స్క్రీన్ షాట్లో మనకి క్లియర్గా కనిపించదు, ఏది చూసినా మనకి బ్లాక్ లాగానే అనిపిస్తుంది. అందుకే కొంచెం క్లియర్గా మీరు సెండ్ చేస్తే బెటర్. ఇవి ఫిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైనా చైన్స్కి అలా. బ్లాక్ అండ్ వైలెట్ అండ్ 1 మోర్ బేబీ పింక్. అండ్ ఈ వైలెట్ చూసారా, యాక్చువల్గా ఈ బీడ్స్లో వైలెట్ కలర్ కూడా ఉంది, బట్ నేను ఇప్పుడు లైవ్కి తెలియదు కానీ డార్క్ వైలెట్ కలర్ కూడా ఉంది. దీనికి చూడండి ఎంత బాగుందో కదా. సెట్ చేసేసుకోవచ్చండి అలా పెండెంట్ని బీడ్స్ చైన్స్కి ఫిక్స్ చేసేసి పెట్టేసుకోవచ్చు అలా. చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ సింగిల్ స్టోన్లో ఈ ఒక్క ప్యాటర్న్ మాత్రం క్లియర్గా చూడండి, ఎందుకంటే మీకు డిటాచబుల్కి యూస్ కాదు. అంటే హుక్ పెద్దగా వస్తుంది కదా, సో దానివల్ల మనకి రిమూవ్ చేయడానికి ప్రాబ్లం అని చెప్పేసి అంతే. చిన్నగా ఉంది. 1 మోర్ పికాక్ ప్యాటర్న్లో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే చాలా మైనర్ చేంజెస్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఒక దగ్గర ఇక్కడ బ్లాక్ స్టోన్ వస్తుంది, ఇంకొక దగ్గర ఇక్కడ వస్తుంది, అలా వేరియేషన్స్ తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ డిజైన్లోనే ఉందండి. పింక్ అండ్ 1 మోర్ గ్రీన్ అండ్ పింక్లోనే 2 పికాక్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది. అండ్ దిస్ వన్ బ్లూ దిస్ వన్ బ్లూలోనే నేను ఫస్ట్ చూపించాను కదా. 1 సెకండ్. మనకి డిఫరెన్స్ చూస్తుంటే 2 ఒకటిగా కనిపిస్తాయి. ప్యాటర్న్ చూడండి ఎంత వేరియేషన్ ఉందో. అందుకే మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు క్లియర్గా తీసుకోండి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలానే మనకి ఫ్లవర్ డిజైన్తో చాలా క్యూట్గా ఉన్నాయి పెండెంట్స్ వచ్చేసి. దిస్ వన్ ఎవ్రీ ప్యాటర్న్ స్మాల్ చేంజెస్ ఉందండి. వైట్ అండ్ గ్రీన్ చాలా బాగున్నాయి క్యూట్గా. వైట్ విత్ బ్లూ
వైట్ అండ్ గ్రీన్ ఆల్రెడీ చూసాం కదా అనుకోవద్దు, ఏదైనా సంథింగ్ చేంజ్ ఉంటేనే నేను చూపిస్తున్నాను. వైట్ విత్ బ్లాక్ అండ్ వన్ మోర్ వైట్ బ్లూ. చాలా యూనిక్గా ఉంది ప్యాటర్న్ అయితే, బట్ చూసారా ఎన్ని చేంజెస్ ఉన్నాయి అందులో. అండ్ లాస్ట్ వన్. సో పెండెంట్స్ కలెక్షన్స్ ఇవి. సో వీటిలో నుంచి ఎనీ 3 సెలెక్ట్ చేసుకోండి. సో పెండెంట్స్ అయిపోయి నెక్స్ట్ చైన్స్ చూసేద్దాం. చైన్స్లో వీటిలో నుంచి ఎనీ 1 చైన్ మీకు ఏది నచ్చితే అది. ఇవన్నీ కూడా 18 ఇంచెస్ అండ్ ఒక్క చైన్ మాత్రం 21 ఇంచెస్ లెంత్ ఉంది. నేను అది చెప్తాను. ఇది కూడా 21 అండి, సారీ 21 ఇంచెస్. ఇది కూడా 18 ఆర్ 21 ఏదైనా ప్రాబ్లం లేదనుకుంటే ఏదో ఒకటి తీసేసుకోండి. ప్లెయిన్ చైన్ వచ్చేస్తుంది. ఇది 21 ఉండొచ్చు. చాలా ఫ్లెక్సిబుల్గా స్నేక్ చైన్ అంటారేమో, నాకు తెలిసి ఇది అలానే ఉంది. అండ్ వన్ మోర్, ఎందుకంటే అంత ఫ్లెక్సిబుల్గా కనిపిస్తుంది అది. వన్ మోర్ 21 ఇంచెస్లో చక్కగా స్ట్రాంగ్గా ఉంది చైన్ కూడా. అన్నీ ప్లెయిన్ చైన్స్ అండి. ఇప్పుడు మనం చూపించిన పెండెంట్స్కి కాంబినేషన్ మీరు పేరప్ చేసుకోవాలంటే డిటాచబుల్గా యూస్ చేసుకుంటారు కదా, సో దానికన్నమాట ఇది కాంబో ఆఫర్. ఏంటంటే ఒక చైన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ 3 పెండెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆఫరే అది. అండ్ నెక్స్ట్ వన్ మోర్, ఇది 18 ఇంచెస్ చైన్ అండి. ఒక 5-6 ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 21లో కొంచెం థిక్నెస్ అండ్ వెయిట్ కూడా తెలుస్తుంది. ఇదేంటంటే బాక్సెస్ లాగా మధ్యలో వచ్చింది, కొంచెం పైప్ టైప్లో డిజైన్ కనిపిస్తుంది కదా. అండ్ వన్ మోర్, లైట్ వెయిట్లో ఉంటాయండి. కొంచెం పల్చగా కూడా ఉంది, మరీ థిక్గా లేదు, కొంచెం పల్చగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొక చైన్ వచ్చేసి మధ్యలో గోల్డ్ బాల్స్, సన్న చైన్కి మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి. ఇది కొంచెం థిన్గా ఉంది. సేమ్ అన్నిటికీ మనకి ఇలా ఎస్హుక్కే వస్తుంది. జస్ట్ ప్లెయిన్ చైన్స్ అనమాట, కంప్లీట్గా ప్లెయిన్ చైన్స్ వచ్చేసి. సో చూస్తారు కదా ఇవ్వండి చైన్స్ అండ్ వన్ మోర్ థింగ్, పెండెంట్స్. ఇంకా 2 పెండెంట్స్ ఉన్నాయి. ఇదొకటి ఓం విత్ సన్ అనమాట. ఓం విత్ సన్ రింగ్ గ్యాప్ కూడా చూసుకోండి. అండ్ లాస్ట్ వన్ లార్డ్ బాలాజీలో వెంకటేశ్వర స్వామి పెండెంట్. దిస్ వన్. పెండెంట్స్ అండ్ చైన్స్ 2 చూసాం కదా. సో కాంబో గురించి నేను ఒక్కసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాను. పిక్ ఎనీ 1 చైన్, అంటే వీడియోలో చూసిన వాటన్నిటిలో నుంచి ఏదన్నా ఒక చైన్, అంటే ఎక్సెప్ట్ బీట్ చైన్స్. ఆ బీట్ చైన్స్ నేను శాంపిల్ కోసం మీకు చూపించాను, అలా కూడా యూస్ చేయొచ్చు అని. మైక్రో ప్లేటింగ్లో ప్లెయిన్ చైన్లో నుంచి మీరు ఒక చైన్ తీసుకోవచ్చు. అండ్ పిక్ ఎనీ $3. పెండెంట్స్ అన్నీ చూసాం కదా, ఆ డాలర్స్లో నుంచి, ఆ పెండెంట్స్లో నుంచి మీకు నచ్చినవి ఏవైనా 3 తీసుకోండి. అప్పుడు $499 అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది. 70 రూపీస్ షిప్పింగ్ ఉంటుంది. మీరు వేరే ఏదైనా ప్రొడక్ట్స్, అంటే మన దగ్గర ఉండే వేరే కలెక్షన్స్లో నుంచి ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే, దట్టు మనం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్న ప్రోడక్ట్ తీసుకుంటే కనుక మీకు ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. స్మాల్ ఐటమ్స్ కాబట్టి సేమ్ ప్యాక్లోనే మేము సెండ్ చేయగలుగుతాము. లేదు ఇలా కాదు అనుకుంటే కనుక మనం డీల్ ఆఫ్ ది డే బ్యాంక్ కలెక్షన్స్ కానీ, ఆర్ ఇలాంటి కలెక్షన్స్, ఆర్ హెయిర్ యాక్సెసరీస్, ఇవన్నీ చిన్న ఐటమ్స్ ఉంటున్నాయి కదా, అన్నీ కలిపి ఒకటే ప్యాక్లో మీరు కానీ ఆర్డర్లో తీసుకుంటే, అంటే ఒకటే ఆర్డర్లో అన్నీ కలిపేసి తీసుకుంటే ఒక షిప్మెంట్కి, అంటే ఒక్కసారి మేము పార్సిల్ సెండ్ చేయడానికి 70 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది. అది కూడా మరీ ఎక్కువ క్వాంటిటీ హెయిర్ యాక్సెసరీస్ యాడ్ చేస్తే పాసిబుల్ కాదు.
సో మినిమం క్వాంటిటీ తీసుకుంటే కనుక సింగిల్ షిప్మెంట్లో వచ్చేస్తాయి. దట్ ఇలా షిప్పింగ్ అనేది కూడా మీకు బర్డెన్ అనిపించకుండా బెస్ట్ ప్రైస్లో అన్ని ప్రొడక్ట్స్ కలిపేసి ఒకటే పార్సిల్లో వచ్చేస్తాయి అనమాట. సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ పేమెంట్ చేసి సైడ్కి పెట్టమంటే కూడా సైడ్కి పెట్టేస్తాము. అంటే వేరే ప్రోడక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్యాక్లో యాడ్ చేసి ఇది పంపించండి, ఎందుకంటే అలా చాలామంది అడుగుతూ ఉంటారు. షిప్పింగ్ అడిషనల్గా పే చేయకుండా పేమెంట్ చేసేసి ఇవి సైడ్కి పెట్టించేసుకుంటారు. సో నెక్స్ట్ ఏదన్నా మనం ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చినప్పుడు లెస్ లైక్ బ్యాంగిల్స్ ఆర్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి కదా, సో వాటిలో ఈ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేపించి డిస్పాచ్ చేయించుకుంటారనమాట. సో మీరు కూడా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే అలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి మీరు కూడా అలానే యాడ్ చేసుకోవచ్చు. అంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో వీడియోలో ప్రొడక్ట్స్ చూపించినవి ఎలా అనిపించాయి, ఈరోజు కాంబో ఆఫర్ ఎలా ఉంది, పెండెంట్స్ ఎలా నచ్చాయా మీకు, ఎలా ఏంటి అనేది ఒక చిన్న కమెంట్లో ప్లేస్ చేసేసేయండి. కమెంట్ పెట్టేయండి, లైక్ చేసేసి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే కూడా వీడియోకి లైక్ చేయాలి, లైక్ నెంబర్ కమెంట్లో ప్లేస్ చేయాలి. అండ్ డైలీ మార్నింగ్ 11 o'clockకి లైవ్ ఉంటుంది. ప్లీజ్ టు జాయిన్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.